గంధిసీని గారికి ఓటేయమని అడుగుతున్నారు. అసలు ఏ రకంగా ఓటేయాలండి, ఎందుకు వేయాలండి ఓటు? అసలు భీమవరం నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని మీకు గంధిసీని గారికి ఓటేయాలి? భీమవరానికి మన ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుతారన్నారు, మార్చారా? అది మార్చకపోగా ఇంకో చోట ఆసుపత్రి కడతామని అది పునాదుల దశలోనే అది ఆగిపోయింది. ఇటు దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చకుండా దీన్ని వదిలేశారు. అందుకు ఓటేయాలా? లేకపోతే భీమవరం పట్టణంలో ఇంచుమించుగా రోజు రోజుకి పెరిగిపోతున్న దాహార్తిని తీర్చడానికి వాటర్ ట్యాంకులు నిర్మిద్దామని చెప్పి నిర్మించకుండా ఆల్రెడీ నిర్మించిన వాటర్ ట్యాంకులు కూడా సప్లై అవ్వకుండా వదిలేసినందుకు ఓటేయాలా? లేకపోతే రోడ్లన్నీ రహదారులన్నీ అభివృద్ధి చేయకుండా అలా గాలి వదిలేసినందుకు ఓటేయాలా? లేకపోతే టిట్కో హౌస్లు ఇస్తామని చెప్పి నిన్న మొన్నటి దాకా తాత్సారం చేసి ఇప్పుడు దానికోసం ఇప్పుడు కదులుతామన్నందుకు ఓటేయాలా? లేకపోతే ఎలందూరు డ్రైన్ మీద ఉన్న వంతులకి అప్రోచ్ రోడ్లు నిర్మిస్తామని చెప్పేసి నిర్మించకుండా వదిలేసినందుకు ఓటేయాలా? దేనికోసం ఓటేయాలని ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించడం కోసం ఫ్లైఓవర్ నిర్మిస్తా ఉన్నారు, నిర్మించకుండా వదిలేసినందుకు ఓటేయాలా? లేకపోతే విద్యాశ్వరం నుంచి పైప్ లైన్ వేసుకుంటూ వచ్చేస్తా ఉన్నారు, ఆ వేసుకోకుండా వదిలేసినందుకు ఓటేయాలా? దేనికోసం ఓటేయాలండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భీమవరం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భీమవరంలో ఓటేసే ప్రసక్తి లేదు. అందరం కూడా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేస్తాం. భీమవరంలో జనసేన పార్టీని గెలిపిస్తాం.